విలాపవాక్యములు మొదటి అధ్యాయము. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయెను, అది విధవరాలి వంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాచకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించినదైపోయెను, రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది. కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడును లేడు. దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది, అన్యజనులలో నివసించుచున్నది. విశ్రాంతి నొందకపోయెను. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నయూ పాడైపోయెను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకులభరితురాలాయెను. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి. సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారి ఎదుట నిల్వలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకం చేసుకొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు, సంచార దినములయందు సహాయము చేయి వారెవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దానిని అపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాని కనపర్చిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీద నున్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకొనక ఉండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దానిని ఆదరించువాడొకడును లేకపోయెను. యెహోవా శత్రువులు అతిశయిల్లుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. దాని మనోహరమైన వస్తువులన్నయూ శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించియుండుట అది చూచుచునే ఉన్నది. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెతుకుదురు. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. త్రోవను నడుచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలనొగ్గి ఉన్నాడు. నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్ల చేసి ఉన్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదికి ఎక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతిని. నేను చూచుచుండగా ప్రభువు నా బలార్జులనందరినీ కొట్టివేసెను. నా యవ్వనులను అనగద్రొక్కవలెనని ఆయన నా మీద నియామక కూటము కూడాను చాటించెను. యెహోవా కన్యకయైన యూదా కుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రువులు ప్రబలియున్నారు. నా పిల్లలు నాశనమైపోయిరి. ఆదరించువాడు లేక సీయోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులయుండా నియమించియున్నాడు. యెరూషలేము వారికి హేయమైనదాయెను. యెహోవా న్యాయస్థుడు. నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. సకల జనములారా, చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకలును నా యవ్వనులను చెరలోనికి పోయి ఉన్నారు. నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి. నా యాజకులను నా పెద్దలను
ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణంలో ప్రాణము విడిచిన వారైరి. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడొకడును లేడాయెను. నీవు నాకు ఆపద కలగజేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు, అప్పుడు వారు నన్ను పోలి ఉండెదరు. వారు చేసిన దుష్కార్యములన్నయూ నీ సన్నిధి నుండును. నేను బహుగా నిట్టూర్పులు విర్చుచున్నాను. నా మనస్సు కృంగిపోయెను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము.